అయితే ఈరోజు అందరికీ గుర్తుండిపోయేలా ఒక సంకల్పం చేస్తాం. అందుకనే యువ సంకల్ప దివస్ అని పేరు పెట్టాం. ఈరోజు మనం ఒక సంకల్పం చేస్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు, చాలామంది అనుకోవచ్చు ఇది యువకులకే కదా, ముందు 50 ఏళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు. నథింగ్ డూయింగ్, ఇట్ డజంట్ మ్యాటర్ ద ఏజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మెడ్రాసులో వరదలు వచ్చాయి, చెన్నైలో. ఆ వరదల్లో ఒక సన్నివేశం ఏంటనంటే 17 ఏళ్ల అబ్బాయి నీళ్ళు అలా నిలబడిపోయినప్పుడు, స్తంభించి పడిపోయినప్పుడు, నీళ్లు మొత్తం అంతా జలమయమైనప్పుడు 17 ఏళ్ల అబ్బాయి జారి పడిపోయాడు. వాడికి ఈత రాదు. వెంటనే అటక మీద ఒక 70 ఏళ్ళు ఉంటాయి ఒక ఆయనకి. ఆయన కూర్చొని ఉన్నాడట. ఆయన వెంటనే దూకేశాడు. ఆయనకి ఈత రాదు. ఏదో రకంగా ఆ కుర్రాన్ని పట్టుకుని ఈయన ఇంకో కర్రను పట్టుకుని మొత్తం మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ పక్క ఇరుగు పొరుగు వాళ్ళు, ఏమయ్యా నీకు ఎన్నేళ్ళు ఉంటాయనంటే 71 అన్నాడట. వాడికి ఏం 17 తిరగేస్తే నీ వయస్సు, నీకు ఈత రాదు, ఇంత ముసిలోడివి, నువ్వెందుకు దూకావయ్యా అని అంటే ఆయన అన్నాడు ఒక మాట, 17 ఏళ్ల కుర్రాడు, వీడు బ్రతికితే వీడు నా వయసు 71కి వచ్చేటప్పటికి ఈ దేశానికి ఏ ఒక్కరోజైనా ఒక మంచి పని చేస్తాడనే ఒక ఆశ. 71 సంవత్సరాలు నాది, నేను ఉంటే ఎంత పోతే ఎంత, కానీ 17 ఏళ్ల వాడు బతకాలి ఈ దేశంలో, వాడి వల్ల ఒక్కరోజు ఈ దేశానికి ఒక మంచి జరిగితే చాలు అని అనుకున్నాడట. హ్యాట్స్ ఆఫ్. 70 ఏళ్ల వాళ్ళల్లో కూడా యువ సంకల్పం, అది సంకల్పం ఇంకా యవ్వనంగానే ఉంది వాళ్ళల్లో. కాబట్టి దేహం యవ్వనమా వృద్ధాప్యమా కాదు, మన లోపల సంకల్పం యవ్వనమా వృద్ధాప్యమా. మీ అందరికి ఒక మాట అడుగుతాను, మనందరినీ ఒక్క ముక్త కంఠంతో భారతదేశంలో మీకు నచ్చినటువంటి రాష్ట్రపతుల్లో గొప్ప వ్యక్తి ఎవరు అని అడిగితే ముక్త కంఠంగా ఏం చెప్తారు? అబ్దుల్ కలాం గారు. ఆయనకి ఎన్నేళ్ళు? ఆయనకి 70 పైన ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ యువతతోటే పిల్లలతోటే ఇంటరాక్ట్ అయ్యేవారు. కాబట్టి సంకల్పంలో యవ్వనం ఉండాలి, కానీ శరీరంలో కాదది. కాబట్టి భారతీయ చరిత్రని మార్చినటువంటి వాళ్ళు, మహాత్మా గాంధీకి అంత వయసు వచ్చింది, ఆయన ముసలాయన నాను, ఆయన కర్ర పట్టుకుని కద్దరు పంచ కట్టుకుని కళ్ళజోడు పట్టుకుని నడుస్తూ ఉంటే ఆయన పక్కన ఎవరూ కూడా అంత వేగానికి నడవలేక పరిగెట్టేవారట. అది యవ్వనమైనటువంటి సంకల్పం లోపల ఉంటుంది. కాబట్టి సంకల్పంలో యవ్వనం ఉండాలి, శరీరంలో మాత్రం కాదు. కాబట్టి 25 ఏళ్ళు వచ్చుంటాయి, 30 ఏళ్ళు వచ్చుంటాయి, దేనికి పని పాటు లేకుండా ఊరికినే జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఏమిటో ఈశ్వరమంటూ బ్రతికేటువంటి జీవితం కంటే 71 సంవత్సరం వచ్చినటువంటి ఆ ముసలి వ్యక్తి నీళ్లల్లో దూకి నాకు ఈత రాదు, నేను ఏమైపోతానో ఇన్ని ఆలోచన లేకుండా వాడిని కాపాడాలని దూకాడే, దట్ ఈస్ కాల్డ్ యూత్ పవర్. అది ఒక సంకల్ప బలం. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం తలపెట్టేటప్పుడు నాకు ₹1 ఉండదు నా దగ్గర. నా పక్కన వాళ్ళందరికీ తెలుసు. అది కోట్లు అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ నేనైతే ఉదయాన్నే కూర్చుంటాను, స్నానం చేస్తాను, ఫ్రెష్గా 4 గంటలకో 3 గంటలకో లేస్తాను, స్నానం చేస్తాను. ఆ కార్యక్రమం తలపెట్టాలనుకున్నప్పుడు 3 గంటలకు లేచి 2 చేతులు పైకెత్తేస్తాను, భగవంతుడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాను, నా దగ్గర ₹1 లేదు, నేను ఒంటరివాడిని, కానీ ఈ కార్యక్రమం జరగాలి, ఇది జరగాలి, జరిగి తీరాలి, ఇది నీ బాధ్యత అనుకుని లోపల దృఢంగా నమ్ముతాను. మీరు నమ్మరు, ఆ సంకల్పాన్ని ఎంతమందిని ప్రభావితం చేస్తుందో, దానికి కావలసినటువంటి వ్యక్తులందరినీ తీసుకొస్తుంది, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా పరిపూర్ణానంద గారు అబ్బా ఇలా అన్నారు, అలా మాట్లాడారు, ఇలా చేశారంటే నాకు నవ్వు వస్తుంది. ₹1 లేదు, ఊరినే నన్ను అడిగితే నిజంగా నేను ఎవరిని అసలు నథింగ్, ఒక లావారిస్. అలా కూర్చొని 2 చేతులు పైకెత్తి నాకేం లేదు నువ్వే జరిపించు అన్నాను, వాడిదే కార్యక్రమం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక చిన్న మాట చెప్తాను, ఎప్పుడూ నా ప్రవచనాల్లో చెప్తుంటాను, నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంటాను. మనమందరం ఒక ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతి అనేటువంటిది ఒక పెద్ద కొలను, దాంట్లో నిండా నీళ్లున్నాయి. మనమందరం ఆ నీళ్లలో నీటి బిందువులాగా, నేను ఒక బిందువు, మీరు ఒక బిందువు, ఇలా ఇన్ని బిందువులు కలిపి ఒక పెద్ద కొలను లాంటి ఈ ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, కొలంలో ఏదో ఒక మూల ఒక చిన్న పెబుల్ స్టోన్ పడితే, చిన్న రాయి ముక్క పడితే, ఆ రిపుల్స్ అంటే ఆ తరంగాలు కొలంలో 1 లేస్తుంది, 2 లేస్తుంది, తరంగం వ్యాపించి 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 కొలనంతా పాకుతుంది. అంటే కొలంలో ఏ మూల పడినా కొలనంతా ఆ తరంగం వ్యాపించినట్టు మనలో ఒక సంకల్పం కరెక్ట్గా కనుక జరిగితే, సంకల్పంలో స్వచ్ఛత ఉంటే, క్లారిటీ ప్యూరిటీ 2 ఉంటే, ఆ సంకల్పం ప్రకృతిలో ఎక్కడెక్కడికి చేరాలో ఆ తరంగంగా వ్యాపిస్తుంది. వాళ్ళందరినీ మన దగ్గరికి లాక్కురాగలుగుతుంది, అది నెరవేర్చగలుగుతుంది. ఈ సత్యం
అంతేకాదు ఆ సంకల్పం నెరవేరిన తర్వాత ఇప్పుడు ఏ మూల అయితే రాయి పడిందో ఆ పార్టీని మనం గౌరవించామనుకోండి, ఆ పార్టీ అంటుంది, ఓరి పిచ్చోళ్ళారా, నేనేం చేశాను, ఈ తరంగం నా వల్ల కాదు వచ్చింది, ఆ రాయి పడింది చూసారా, ఆ రాయి ముక్క వల్ల తరంగం వచ్చిందని. అలాగనే ఈ పార్టీలో సంకల్పం కలిగిన, ఆ పార్టీలో సంకల్పం కలిగిన, దట్ ఈస్ నాట్ ది బ్యూటీ ఆఫ్ పార్ట్, దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఈశ్వర. అది భగవంతుడి యొక్క డ్యూటీ, మన బ్యూటీ కాదది. అది కూడా మనం గుర్తించగలిగితే వీ కెన్ విట్నెస్ విదిన్ అవర్ సెల్ఫ్. మన లోపలే జరిగే ఒక అనంతమైనటువంటి ఒక శక్తి, మన లోపలే కదిలే ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం ఒక సాక్షిగా చూడగలిగితే, ఈ ప్రపంచాన్ని మన కళ్ళ ముందు పెట్టుకుని, సెల్ ఫోన్లో ఎలాగైతే ఒక 1000 నెంబర్లు పెట్టుకుని ఒక్కసారి ఎస్ అని కొడితే, సెండ్ అని కొడితే మీ మెసేజ్ 1000 మందికి వెళుతుందో, మీరు సాక్షిగా ఒక విట్నెసర్గా లోపల కూర్చుని ఈ పని జరగాలి అని సంకల్పించి సెండ్ అని కొడితే అంతే పవర్ఫుల్గా ఎవరెవరికి చేరాలో చేరుతుంది, వాళ్ళందరినీ రప్పించుకోగలుగుతుంది. ఒక మెషిన్ అంత గొప్ప పని చేయగలిగిందని అంటే మెషిన్ని సృష్టించిన మనస్సుకి అంతకంటే గొప్ప శక్తి ఉంది, అది గుర్తించుకోండి. ఇది సత్యం. నా జీవితంలో ప్రతి అడుగు నాకు సత్యం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం తీసుకుంటాం. ఒక చిన్న సంకల్పం, అదేమీ కష్టం కాదు, మంచి అద్భుతమైన సంకల్పం. ఆ సంకల్పాన్ని తీసుకునే ముందు మనందరం తీసుకుందాం. నేను కూడా తీసేసుకున్నాను ఈరోజు ఉదయం. తీసుకుంటే కానీ ఎవరైతే ఆచరిస్తాడో వాడు చెప్తేనే దానికి ఒక శక్తి ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ప్లగ్లో వేలు పెట్టాము, కరెంటు కొట్టలేదు, షాక్ కొట్టలేదంటే అర్థం ఏంటి? అక్కడ పవర్ లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. ప్లగ్లో వేలు పెట్టాము, షాక్ కొట్టిందనుకోండి, పవర్ ఉందని అర్థం. మనం కూడా మాట్లాడినప్పుడు ఎవరి యొక్క మనస్సుని స్పందించకపోతే మన మాట వెనక ఆచరణ లేదు అని అర్థం. మన మాట ఎవరినైతే స్పందించిందో గుర్తుపెట్టుకోండి, అది మన గొప్ప కాదు, మన ఆచరణలో ఉండే గొప్ప. అది మనం ఆచరిస్తే ఆ శక్తి మాట ద్వారా, అప్పుడు మాట కాదు, అది ఒక తూటాగా మారుతుంది. కాబట్టి మనం ఆచరించడంలో చిన్న కార్యక్రమం, ఆ సంకల్పం పెద్ద కష్టం కాదు. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. మీరందరూ మరో వివేకానందులాగా కాషాయం తీసుకోక్కర్లేదు. మీ ఫీల్డ్స్లో. నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, నేను సన్యాసం తీసుకుంటానన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అదేంటండి సన్యాసం తీసుకుంటానంటే, మీ స్పీచెస్ విన్నాను, ఇన్స్పైర్ అయ్యానంటే, అయితే నేను చాలా తప్పు చేశానయ్యా అన్నాను. ఏంటనంటే, నా స్పీచెస్ విని ఒకడు సన్యాసి అయిపోతే నాకు వద్దన్నాను. మరి ఏంటండి అన్నాడు. నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేదా ఒక మంచి గిటారిస్ట్ కావాలి, లేదా ఒక మంచి వోకలిస్ట్ కావాలి, లేదా ఒక మంచి క్రికెట్ స్టార్ కావాలి, లేదా ఒక సినిమా స్టార్ కావాలి. అలాంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తే మీ ద్వారా ఈ జాతికి ఒక సందేశం ఇప్పించగలిగితే, ఒక సెయింట్ ఇచ్చే సందేశాన్ని అతి సామాన్యుడు కూడా ఈ భారతదేశం నుంచి ఇవ్వగలడనేటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. కాబట్టి ఆ సంకల్పాన్ని మనం తీసుకునే ముందు ఒక్క నిమిషమే సంకల్పం, ఒక్క నిమిషం కూడా ఉండదు. శ్రీనివాస్ వచ్చి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన పాటను మనకు అందిస్తాడు. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। हमने कहा है, तुम भी कहो। हमने कहा है जो तुम भी कहो। आओ जब मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। चलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं, हटते निभाते हैं, हम पीछे हटते नहीं।
वक्त है, उम्र है, जोश है और जान है, माँ के मिट्टी जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश के अपने आने हैं। हमने कहा है जो तुम भी कहो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। నాతో పాటు మీరందరూ కూడా హిందుస్థానీ అని పాడండి. सबके दिलों को मोहब्बत से बांधे जो हम में सी जंजीर है, ऊंची उड़ा है ऊंचे इरादे हैं, हम कल की तस्वीर है। जो हमें प्यार दे हम उसे यार प्यार दे, मेरी जिंदगी अब प्यार दे। जो हमें प्यार दे हम उसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपनी बार दे। हमने कहा है जो तुम भी कहो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। ओ, 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 हिंदुस्तानी। हिंदुस्तानी थैंक यू। ఒకసారి నా మిత్రులు, పాత మిత్రులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుతుంటే నేను అన్నాను, ఇండియా చాలా గొప్పదేనంటే నాతో చదువుకున్న అబ్బాయి ఈ మధ్య కాలంలో, మీరు స్వామీజీ అయ్యండి, మీరు కూడా ఇండియా అంటారేంటి, ఇండియా గొప్పది అంటారేంటి అన్నారు. అదే భారత్ గొప్పదని. మళ్ళీ ఏంటి నేను అనగానే వెంటనే భారత్ అన్నారేంటి, మీకు తేడా తెలుస్తుందా అన్నాడు. ఏముంది అది ఇంగ్లీష్లో ఇండియా లేకపోతే ఇది భారత్ అని. కాదు, ఇండియా అనే పదాన్ని మారిస్తే మన దేశం చాలా బాగుపడుతుంది, మన పేరు భారత్ అన్నాడు. నేను అడిగాను ఎందుకని అడిగాను, ఏంటది భారత్కి ఇండియాకి ఏమిటి, ఇండియా అంటే ఏంటని అడిగితే అతను అన్నాడు, ఇండియా ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి మీరంతా, INDIA. ఇండియా అంటే అతను అన్నాడు అర్థం ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, ఇది ఇండియా అంటే అన్నాడు అతను. అంటే ఇండిపెండెంట్లో I తీసుకున్నారు, నేషన్లో N తీసుకున్నారు, డిక్లేర్డ్లో D తీసుకున్నారు, ఇన్లో I తీసుకున్నారు, ఆగస్టులో A తీసుకుని బ్రిటిషర్లు వెళుతూ వెళుతూ ఇంకా వీళ్ళు మేము విసిరి పారేసిన దేశంలో వీళ్ళు బతకాలి అని వేరుకుంటూ, వీళ్ళు విసిగి వేసారి ఈ దేశంలోనే బతకాలి అని మనల్ని బానిసలుగా ఈ పేరుతోటి బానిసత్వంలో మగ్గేదానికి ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి పేరు. కాబట్టి ఇండియా అనేది బ్రిటిషర్లు ఇచ్చింది, దాన్ని తొలగించి భారత్ అనే పేరు పెడితే ఈ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని. అలాగే ఈ మధ్య నేను కొంతమందితో మాట్లాడుతుంటే, స్వామి ఈ మధ్య ఒక గొప్ప మూవీ చూశాను నేను అన్నారు. మూవీ గొప్పదా ఏంటని అడిగాను. బాజీరావు మస్తాన్ చూశానన్నా. అయితే అంత గొప్పది ఏమిటనంటే, ఒక చరిత్రకారుడు చాలా అద్భుతంగా ఉంది, కానీ నాకు చివరిన నచ్చలేదండి, కేవలం ఒక ప్రేమ కోసం చచ్చిపోయాడు అన్న. అయితే నేను చెప్పాను ఒకసారి కథ చెప్పానంటే, కథ అంతా చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే అంతా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు. అన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది, మీ అభిప్రాయం ఏమిటనంటే, నేను కనుక వాళ్ళ అమ్మ ప్లేస్లో ఉండుంటే, బాజీరావు అమ్మ ప్లేస్లో ఉండుంటే, లేదా కృష్ణ భట్ అని వాళ్ళ గురువు ప్లేస్లో ఉండుంటే, ఒరే నాకు నీలాంటి యోధుడు బతకాలి, అలాంటి మస్తానల్ని 10 మందిని పల్లి చేసుకున్న పర్లేదు, ఈ దేశాన్ని కాపాడని చెప్పి ఉండేవాడిని అంటాను. ఎందుకంటే
కేవలం ఒక ఛాందసవాదంతో ఒక గొప్ప యోధుణ్ణి కోల్పోయామనేటువంటి బాధ. ఆ యోధుడు మిగిలి ఉంటే, ఆ యోధుడు ఇంకా కొంతకాలం బ్రతికుంటే మొఘల్ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుంచి కాదు గల్లీ దాకా కూడా ఎక్కడా లేకుండా చేసుండేటువంటి గొప్ప యోధుడై ఉండేవాడు. కాబట్టి కొన్ని సంస్కరణలు జరగాలి మన భారతదేశంలో, మన ఆలోచనలో, మన దృక్పథంలో, మన నడకలో, మన నడవడికలో, మన ఎవ్రీ స్టెప్లో సంస్కరణలు జరగాలి. మనం ఇంకా ఛాందస భావాలతో ప్యాకప్ అయిపోయి ర్యాపప్ అయిపోయి అలా కూర్చున్నంత మాత్రాన మన దేశం బాగుపడిపోతుందని మనం అనుకోవద్దు. ఆనాటి కాలానికి అది కావాలి. కానీ ఈనాటి కాలానికి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ప్రపంచంలో 204 దేశాలతో పోటీ పడబోతున్నాం. ఒకప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయని తెలియదు. మన దేశంలోనే రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, మనం పోటీ పడేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దేశంలో రాజ్యాలతో పోటీ పడం. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో కాదు, మొత్తం దేశం 29 రాష్ట్రాలు, 125 కోట్ల మంది జనాభా, 675 డిస్ట్రిక్ట్స్, కొన్ని లక్షల గ్రామాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇంతమంది కలిపి ప్రపంచంలో ఉండే మిగతా 700 కోట్లు 203 దేశాలతో మనం పోటీ పడాలనుకున్నప్పుడు మన ఆలోచన మారాలి, మన దృక్పథం మారాలి, మనం వెళ్ళాల్సిన గతి, గమనం, గమ్యం అన్నిటినీ సరిచేసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి దాని గురించి భారత్ టుడే మరిన్ని వివరాలను మీకు ఛానల్ ద్వారా, ఇటువంటి ఈవెంట్స్ ద్వారా త్వరలో అన్నీ తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా సంకల్పం చేస్తాం. ఒక్కసారి అందరం లేచి నిలబడి మీ యొక్క ఏ కుడి చేయి అయితే మనం భోజనం చేస్తామో ఆ కుడి చేతిని మీ యొక్క గుండెల మీద పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఇలా ముందు పెడతారు. దానికంటే కూడా నా మనస్సాక్షి కంటే ఈ లోకంలో గొప్పది ఏదీ లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలిసినట్టు ఈ లోకంలో ఎవరికీ తెలియదు. కాబట్టి నేను అనే ఆ దడకన ఎక్కడ ఉంటుందని అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ గుండె చప్పుడులో ఉంటుంది. మనందరం ఆ గుండె మీద చేయి వేసుకుని ఒక్కసారి నాతో పాటు ఆ సంకల్పాన్ని చెప్తాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. యువ సంకల్ప దివస్లో యువ సంకల్ప దివస్ లో భాగస్వామినైన నేను నాకు అన్నీ ఇచ్చిన ఈ దేశం కోసం మన పూర్వీకులు కలలుగన్న భవ్య భారతం కోసం ఉన్నత ఆశయాన్ని అవలంబిస్తాను. ఒక్క సంవత్సరం పాటు ప్రతి నెల 12వ తేదీన ఒక్క పూట ఉపవాసం చేస్తాను. దీని ద్వారా మిగిలిన పైకాన్ని సాయం కోసం ఎదురు చూసే వారికై ఆప్యాయతతో అనురాగంతో ప్రేమతో అంకిత భావంతో వెచ్చిస్తాను. స్వచ్ఛ భారతాన్ని కాంక్షించే నేను ముందుగా నా మనస్సులో స్వచ్ఛమైన ఆలోచనలకై కృషి చేస్తానని సంకల్పిస్తున్నాను. సంకల్పిస్తున్నాను. జై హింద్. జై హింద్.